ఎక్కడ కానీ చెక్క యూజ్ చేయలేదు, ఓన్లీ ఈ మెయిన్ డోర్కి మాత్రమే. కబోర్డ్స్ ఎక్కడ కానీ చెక్క యూజ్ చేయలేదు, కంప్లీట్గా ఇది అల్యూమినియం ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంట్లో కొంచెం చెదులు ఉందన్నమాట, చెదులు ఎక్కువ ఉంది ఏరియాలో, అందుకోసం మనం కంప్లీట్గా ఇక్కడ అల్యూమినియం ఇచ్చేసినాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒక యూనిట్ చూపిస్తాను. ఈ వర్క్ ఇంకా కంప్లీట్ కదా, అందులో అక్కడ డస్ట్ వస్తుంది, ప్లస్ ట్రైనింగ్ కూడా ఉంది వస్తుంది, అయినా కూడా నేను చూపిస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి అల్యూమినియం డోర్స్ అన్నమాట. ఇక్కడ బ్యాటరీ కోసం మేము పెట్టాం, టీవీలో బ్యాటరీ పెట్టేస్తాను, ఇన్వర్టర్ పెట్టేస్తాను. ఇది మొత్తం ఏసీ షీట్ అండి, దీనికి అల్యూమినియం కంపోజిట్ ప్యానెల్ అంటారు. మనం ఇక్కడ మాపల్ కంపెనీ యూజ్ చేసినాము, ప్లస్ వివా కంపెనీ షీట్ యూజ్ చేస్తాము. రెండు బ్రాండ్లు ఇక్కడ యూజ్ చేస్తాం, ఎందుకంటే కస్టమర్ వచ్చేసి రెండు బ్రాండ్లలో యూజ్ చేసుకున్నాం కలర్స్. ఓకే, ఇది వచ్చేసి డబ్ల్యూపీసీ షీట్. ఓకే, ఇది ఏసీబీ షీట్ ప్యానెల్, ఇది ఏసీబీ ప్యానెల్, ఇది ప్రొఫైల్ సెక్షన్. ఓకే, ఇది కంప్లీట్ కూడా మీకు అల్యూమినియం, ఎక్కడైనా మనం వుడ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి అల్యూమినియం కిచెన్, ఇది సింక్ కూడా కంప్లీట్ అల్యూమినియం, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉంటుంది కదా ఎక్కువ. నేను కన్సిడర్ చేస్తాను, ఇక్కడ సింక్ కింద డోర్స్ వచ్చేస్తాను, ఇంకా సింక్ పెట్టలేదు, కంప్లీట్ అల్యూమినియం ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఇది మొత్తం ప్రొఫైల్ డోర్స్, ఇది మొత్తం ఏసీ షీట్ డోర్స్, పైన మొత్తం ఏసీ షీట్ డోర్స్. ఓకే, ఫ్రంట్ సైడ్లో మీకు ఏ కలర్ ఉంటుందో ఎన్నికలు కూడా అదే కలర్ వస్తుంది. ఈ షీట్ మీకు ఫోల్డింగ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఏ ఫినిషింగ్ వచ్చిందో కంప్లీట్ ఎన్నికలు కూడా అదే ఫినిషింగ్ ఉంటుంది. ఓకే, ఇది మొత్తం గ్లాస్ డోర్స్, ఇది ప్రొఫైల్ డోర్స్ అంటారు. ఫ్లోటెడ్ ప్యానెల్ వస్తుంది, మొత్తం ఫ్లోటెడ్ ప్యానెల్ వస్తుంది, ఫ్లోటెడ్ గ్లాస్. ఓకే, ఇది బాస్కెట్స్, రెండు బాస్కెట్ వేస్తున్నాం ఇక్కడ, ఇది ఫ్లోర్ బాస్కెట్, కంప్లీట్ అల్యూమినియం, ఏదైనా వుడ్ అనేది యూజ్ చేయాలి. అంటే కస్టమర్ బడ్జెట్ ప్రకారం మనం ఇది చేసాను, అది కూడా అల్యూమినియం. ఇది వచ్చేసి టెంపుల్, ఇది ఎక్కడంటే ఇంట్లో కొంచెం ప్లేస్ చిన్నది ఉంది, అందుకోసం ఇది అడ్జస్ట్మెంట్ చేసి చేసాము. టెంపుల్ అనేది కొంచెం మీకు చిన్నది ఉంటుంది అని చూడండి, మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇది మొత్తం ఏసీబీ షీట్ ప్లస్ డబ్ల్యూబీసీ లోపల పెట్టాను, ఫ్రంట్ సైడ్ ఏసీబీ షీట్ వేసి లోపల డబ్ల్యూబీసీ పెట్టాను, వెనకాల గోల్డ్ కలర్ షీట్, ఫ్రేమ్ కూడా గోల్డ్ కలర్ షీట్ వేసాను. వెనకాల మొత్తం వాళ్ళు టైప్ చేస్తున్నారు, ఇది కింద అల్యూమినియం బాక్స్ చేస్తాను. ఇది కీప్యాడ్, దీపాలు అది పెట్టుకోవడానికి కీప్యాడ్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి డ్రా ఇచ్చేస్తాను. ఇది కంప్లీట్గా అల్యూమినియం, ఇక్కడ మనం చక్క అనేది ఇచ్చేది. ఓకే, వచ్చేయండి. ఇప్పుడు మీకు ఈ ఇంట్లోనే చిన్నది బెడ్రూమ్ చూపిస్తాను. ఈ ఇల్లు వచ్చేసి 15 feet మీకు పెడతారు, అందుకోసం అందరే కొంచెం ఆడికాడికి అడ్జస్ట్మెంట్ చేసాం అనమాట. ఇది వచ్చేసి వార్డ్రోబ్స్, ఇది కంప్లీట్ మీకు అల్యూమినియమే, ఎక్కడ కానీ మనం వుడ్ అనేది యూజ్ చేయలేదు, ఫస్ట్ అని చెప్తున్నా. ఇది మొత్తం అల్యూమినియం ప్యానెల్, అల్యూమినియం కంపోజిట్ ప్యానెల్. ఇది స్లైడింగ్ డోర్స్, ఇది వచ్చేసి లోపల సిమెంట్ కలర్లో చేస్తాం, అంటే ఇది సిమెంట్తో చేస్తాం, చెక్కతో కాదు సిమెంట్తో చేసినాము. దీనివల్ల ఏమవుతుందంటే మనం అల్యూమినియంతో కూడా చేయొచ్చు, ప్లస్ గ్రానైట్తో కూడా చేయొచ్చు, సిమెంట్తో కూడా చేయొచ్చు, 3 ఆప్షన్ ఉన్నాయి మనకి. దీనిలో వీళ్ళు కానీ బడ్జెట్ ప్రకారం వచ్చేసి సిమెంట్లో చేసుకున్నారు, అంటే కొంచెము డబ్బులు తగ్గాలనే ఉద్దేశంలో దీంట్లో సిమెంట్లో చేస్తాం. మనం గ్రేడ్ చేసుకోవచ్చు, ప్లస్ అల్యూమినియం కూడా చేసుకోవచ్చు, మనం చేసేది. వీళ్ళు సిమెంట్లో చేసాం కాబట్టి దాన్ని మొత్తం కానీ ఏసీ షీట్తో కవర్ చేస్తాం కంప్లీట్గా, ఎక్కడ కానీ మనం కనపడకుండా కంప్లీట్ ప్యాక్ చేస్తాం. పైన కూడా డోర్స్ వేస్తాం, దీన్ని కూడా ప్యాక్ చేసాను, ఈ సైడ్ కూడా ప్యాక్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి పైన అక్రాలిక్ షీట్ ప్లస్ ఏసీబీ షీట్, ఇది కూడా ఏసీబీ షీట్ ఉంది. దీనిలో ఏసీబీ కట్ చేసి డిజైన్ వేసి వెయిటింగ్ చేస్తాను. ఇది బెడ్రూమ్, ఇది ఈ బెడ్రూమ్ కొంచెం ఇది పెద్ద కనపడుతుంది దానికన్నా. ఇది కూడా కంప్లీట్ అల్యూమినియం, దీనిలో గోల్డ్ కలర్ ఏసీబీ షీట్ ఇచ్చినాను, ఇది వైట్ కలర్ ఏసీబీ షీట్. డోర్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది, కంప్లీట్ ఫినిషింగ్ కూడా సేమ్ అలాగే. ఇక్కడ కూడా స్క్రీన్ కలర్లో యూజ్ చేస్తాను. స్లైడింగ్ అనమాట, సాఫ్ట్ ఫ్లోర్ ఉంది, సాఫ్ట్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, నార్మల్గా వేసుకోవచ్చు, మీ చాయిస్. మొత్తం స్లైడింగ్ డోర్స్ కంప్లీట్ ఇచ్చినాము, 12 feet దాకా ఉంది బిడ్డు. ఇది మొత్తం సిమెంట్ అవుతుంది, దీన్ని కూడా పైన మొత్తం వాల్స్ ఇచ్చినాము. ఇక్కడ కింద చిన్నది ఒక లాకర్ ఇచ్చినాము, ఇంకా కంప్లీట్ కాదా, ఇలా వస్తుంది క్యాష్ పెట్టుకోవడానికి కింద ఇచ్చినాం అనమాట. మూలే అలా పెట్టినాము, ఇంకా కంప్లీట్ కాదా. ఇది టీవీ విండోస్, డబ్ల్యూపీసీ విండోస్, ఇది మీకు డబ్ల్యూపీసీ విండోస్ వేసుకోవచ్చు, ప్లస్ అల్యూమినియం కూడా వేసుకోవచ్చు. అదే డబ్ల్యూపీసీ వేస్తాను. ఓకే, ఇది మొత్తం స్టిక్ లైట్ ఇస్తాను సీలింగ్లో.
అది ఇంకోటి ఏమంటే మీ ఇంట్లో ఒకవేళ చెదులు ఉంటే కంప్లీట్ మీరు అల్యూమినియంకి వెళ్ళిపోండి. వుడ్లో పోతే మళ్ళీ మీకు ఈ చెదులు వస్తుంది, కంపల్సరీ మనకు పిలుస్తారు. మా షాప్ పేరు వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ కడపలో మన బ్రాంచ్. ఏమైనా అని రిక్వైర్మెంట్ ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే.